ఏంటో నాకేం అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం. 10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు, పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చేస్తాం. సరేనా? చూడు శాస్త్రి గారు, మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎక్కడ నిలబడ్డావుట పొట్టేసుకునే అక్కడ నిలబడి ఏందన్నా శాస్త్రి గారు, ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటుంది. శాస్త్రి గారు, అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు, పెళ్లి కొడుకు నేను కాదు, ఈయన. అవును, హీరోయిన్ లాంటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనేగా నా చెల్లి అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు, వచ్చిన పని చూడండి. చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. నేను ఉన్నానరా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్, మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే, ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు సార్. ఆ మేక పాపారావు గడిది DDLG ఫ్యామిలీ లాంటిది. వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ చెప్పి మా అమ్మనే ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే, పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నాకు పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే, వెళ్ళు. రే, ఆ పాపారావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. Like to move it, move it. ఏముందిరా, సిప్పిగడు కూతురా? వాడి పెళ్ళాంరా. పెళ్ళమా? వన్ లేపరా. ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది, ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళ ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు. మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట. కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు, నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చింది. ఏమండి? నేను మళ్ళీ చేస్తా పెళ్లి. ఏమండి? ఏమండి, ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి?
ఎవర్రా అది? ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యు డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? హే, ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఓ. ఏంటో సార్ నాకంతా ఏమైనా ఉంది చూసారా? నా పెళ్ళని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా చదివేస్తున్నామంటే ఏంటి సార్? వీడి హైట్ ఏంటి, వీడి ఏజ్ ఏంటి, దీని గ్లామర్ ఏంటి, దీని హైట్ ఏంటి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్? అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే, వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? మూడో పిల్లం అయి ఉండొచ్చు కదా. మై థర్డ్ వైఫ్. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటల గారు మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి, స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే అన్నా, వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా. రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులాగా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు రీ నడు. ఇది కూడా నీ ప్లానేనా? డౌటా? అరే అసలు నా పెళ్ళం గురించి నీకెలా తెలుసురా? ఎవడి సీడీ వాడికి ఉంటుంది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. అరే సిప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుంది వా. ఎనకపంటి నాటుకోడి ముందులోకి వెళ్ళి పైనుంచి ఏం చూడలేదురా? మస్తుంది వా. అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా. కాదేదో నీ పిల్లం అన్నట్టు పరిశాన్ అయితే ఉంది వా. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా. మేము అదే చెప్పినాం.